కరెక్ట్గా 6 years బ్యాక్ సండే వచ్చిందండి. కరెక్ట్గా ఇదే స్టేజ్ మీద, ఇంకా చిన్నగా ఉండింది స్టేజ్. ఇదే స్టేజ్ మీద 200 చైర్స్ వేశారు. 6 సంవత్సరాల క్రితం 2018 దేవుడు నన్ను అంతగా గచ్చిబౌలికి వెళ్ళు అంటే ఎంతగా దీవిస్తాడు అనుకున్నాను. ఫస్ట్ డే 64 people కేమ్. నేను ఉత్సాహంతో సంతోషంతో చైర్స్ అన్నీ నింపబడి దివ్య డేవిడ్ అనగానే రాకుండా మానతారా అనుకున్నాను. 200 చైర్స్ వేసాం. అందరూ పొద్దున మా చుట్టూన్న వారు మరి చాలా తక్కువ మంది. మాకు చర్చ్ అంటే ఇట్స్ అ న్యూ ప్లేస్. మీరు అందరూ కూడా కొత్త ముఖాలని, మాకు తెలియదు ఎవరు. వి డోంట్ నో ఎనీవన్. మహీంద్రా హిల్స్ సెకండ్ బ్యాడ్ నుంచి మేము, జేమ్స్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే జైషిల్ బడి అనే ఒక బ్రదర్ ఉండేవారు, ఆయన భార్య, అలాగే మేము అక్కడి నుండి పరిగెత్తుకుంటూ 2 కార్లలో ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని, ఎందుకంటే మనకి ఓన్లీ సండేస్ మాత్రం తీసుకున్నాం. అప్పుడు ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. ఈ లైట్స్ సరిపోతాయి అనుకున్నాం మేము, కానీ సరిపోలేదు. ఒక లైట్ లేదు మాకు ఆ రోజు, ఈ ఫ్లడ్ లైట్స్ లేవు. అలాగే వచ్చాం. తర్వాత పాస్టర్ గారికి ఏం తెలియదు అప్పుడు. హీ డజంట్ నో మినిస్ట్రీ ఏంటి అది. హీ ఈజ్ నాట్ సో క్లోజ్ టు మినిస్టర్స్. పాస్టర్స్కి ఆయన దగ్గరగా లేడు. ఫస్ట్ థింగ్ ఏంటి, 64 people వచ్చారు. అది కూడా మెల్లగా వచ్చారు. దాంట్లో 20 members వైవామ్ టీం వాళ్ళు. అంటే యాక్చువల్గా ఎంతమంది వచ్చారు? 44 మంది వచ్చారు. దాంట్లో 10 మంది మేము. అంటే ఎంతమంది వచ్చారు? 34 people వచ్చారు. ఎంతో నిరుత్సాహపడ్డాను ఆ రోజు. మాతో వచ్చిన పాస్టర్ గారు వెనకాల కూర్చున్నాడు. ఏం చేయాలనుకుంటుంది నా భార్య? షీ ఎక్స్పెక్టెడ్ 200 చైర్స్ వేసాం. 200 కూడా రాలేదు. గచ్చిబౌలి, వి డోంట్ నో ద ప్లేస్. మేము ఇక్కడ కిందనే మేము అది ఏమంటారండి, ఫ్లెక్సీస్ పెట్టాం. ఆ ఫ్లెక్సీస్ 8 o'clock 7 o'clock పెట్టాము ఆ రోజు, January 7th 2018 పెడితే 10:30కి మేము వచ్చి, అంటే 10 గంటలకు మేము వస్తున్నాం, 9:30 10కి లేవు. GHMC వాళ్ళు చాలా మంచి పని చేసి ఆ రోజు మా పబ్లిసిటీ పాడు చేశారు, తీసేశారు. ఎవరికి తెలియదు. దెన్ చాలా నిరుత్సాహపడ్డాను. అప్పుడు నాకు కూడా తెలియదు ఎలా ఉంటుంది. ఓ దివ్య టీవీలో శుభవార్తలో వస్తూ ఉంది, గచ్చిబౌలి పెట్టంగానే వచ్చేస్తారు అనుకున్నాను నేను. నా మీద నాకు ఎంత గర్వం ఉందో ఆ రోజు తెలిసిందా. మాతో వచ్చిన జయశీల్ కూడా వెనకాల కూర్చున్నాడు. ఒక్కదాని 1 woman షో అంటే ఏంటో తెలుసా? ఆ రోజు మీరు వస్తే తెలుస్తుంది. 1 woman షో. పాటలు నేనే, ప్రార్థన నేనే, గొంతు చించుకొని ఒక్క పాట రాదు ఎవరికి. ఇక్కడ వచ్చిన 34 ఎక్స్ట్రా పీపుల్కి ఆ పాటలు పాడుతున్నాం. ఒక్క మ్యూజిషియన్ గచ్చిబౌలి మేము రామంటున్నారు. ఇప్పుడు లైన్ కడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము రాము, గచ్చిబౌలి మాకు తెలీదు, మేము రాము. ఇంకో ఆయన ఫోన్ చేస్తాడు, ఏంటి ఎక్కడ మీ సంఘం అన్నాడు. గచ్చిబౌలి, అమెరికానా అన్నాడు. కాదండి, హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన ఉంటుంది. ఏం పేరు అది? ఏంటి ప్రవ్వా, వై డిడ్ యూ సెండ్ అస్ హియర్? ఆ రోజు పాస్టర్ గారు అనుకున్నారంట, అక్కడ వెనకాలో అక్కడ కూర్చున్నారు బ్రదర్స్, అలా కూర్చున్నారు, ఇదంతా షో చూస్తున్నారు, ఎలా చేస్తుంది. మనసులో అనుకున్నాడంట, 3 months నడిపిస్తే మహా ఎక్కువ, గొప్ప సంగతి. మళ్ళా ఈ మందికి దశంభాగాలు లేవు, ఆఫరింగ్ నేను అడగట్లేదు, దశంభాగాలు అసలు లేవు, ఎలా కట్టాలి? నెలకి 1,00,000 రూపాయలు ఆ రోజు, నేను ఎలా కట్టాలి చూద్దాం. వచ్చినప్పుడు పాటలు రానప్పుడు చాలా నిరుత్సాహపడ్డాను. ఎందుకంటే పాటల్లో పెరిగాం మేము. ఒక్క పాట రావట్లేదు ఎవరికి. నేనే చించుకొని, నేనే రిపీట్ చేసి చించుకొని పాడి మెసేజ్ టైం కల్లా గొంతంతా బొంగురు పోయేది.
ఇలాగే స్టార్ట్ చేసాం మేము. కింద కమెంట్లో మెసేజ్లు పెడతా ఉన్నారు, మీరు ఐదర్ ఇంగ్లీష్లో మాట్లాడండి లేదంటే తెలుగులో మాట్లాడండి. ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు, మీరు ఏ చర్చ్కి వెళ్తారని వారి రిలేటివ్స్ ఎవరో అడిగారంట. మేము పలానా సో చర్చ్కి వెళ్తాము అంటే, సో చర్చా, ఒక లేడీ స్పీకర్ ఉంటుంది, లిప్స్టిక్ వేసుకొని చెప్తుంది, చర్చ్కి వెళ్తున్నారా? మా పాస్టర్ గారు అయితే లేడీస్ చెప్పేటప్పుడు వినొద్దు అని చెప్తా ఉంటాడు అని చెప్పేవారు. ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రార్థిస్తా, ఉన్న కొంతమందిలో కూడా ఎందుకు ప్రభువా వేరే వాళ్ళు ఫోన్లు చేసి మరి ఎందుకు వెళ్తున్నారు అని చెప్తున్నారు ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. మీకు తెలీదు కానీ ఎవరైనా రాకపోతే ఇక్కడ పోడియం దగ్గర నిలబడి, ఎందుకంటే నాకు అందరు గుర్తుండేవారు, అదేంటో మెమరీ పవర్ దేవుడు ఇచ్చాడు. ఆ 64 పీపుల్ ఎవరైనా రాకపోతే, 20 మెంబర్స్ తీసేసిన 44 పీపుల్ రాకపోతే నేను గుర్తుపట్టేదాన్ని. ఇక్కడే నిలబడి, ప్రభా ఆ అన్న ఇంకా రాలేదు, దయచేసి త్వరగా వచ్చేటట్టు చేయండి, లేకపోతే నేను నిరుత్సాహంతో వాక్యం చెప్పాల్సి వస్తుంది. ఇలాగ ప్రార్థన చేసేదాన్ని. ఏడుపు వచ్చేది, ఇంకా రావట్లేదు. 11:30 అయింది, 12 అయింది. 12:30కి వచ్చి వెనకాల కూర్చి థ్యాంక్ యూ జీసస్. ఆ రోజు ఫస్ట్ డే వాక్యం ఏముందంటే, నాకు ఆ రోజు వాక్యం చాలా బాగా గుర్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మా సొంత కుటుంబంలోనే అన్నారు, నువ్వు నీ వల్ల కాదు, సంఘం ఇది, అది పోయి గచ్చిబొలిలో ఒక క్రిస్టియన్స్ ఉండరు అక్కడ, ఎవరు రారు, డబ్బు ఎక్కువ వారికి దేవుడు అక్కర్లేదు, పోయి అక్కడ పెడుతున్నావు, అక్కడ 100 మంది వస్తే 1000 మందితో సమానము, నీకు అక్కడ జరగదు అని చెప్తా ఉండేవారు. నిరుత్సాహపడడం అనేది నా జీవితంలో ఎప్పుడు పడనంత నిరుత్సాహం చర్చ్ పెట్టినాక, సంఘం పెట్టినాక నేను పడ్డం నేను గమనిస్తూ ఉన్నాను. సాతానుడు బహుబలంగా వాడుకుంటాడు నిరుత్సాహపరచడానికి సేవకులను. ఇక్కడ ఉండి చిరు నవ్వుతో నింపినా నీ పాడుతూ మిమ్మల్ని నవ్వు తెప్పిస్తూ జోక్స్ వేస్తూ ఉంటాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టార్టింగ్ ఇక్కడ రావడానికి ఎంత బరువు ఉంటుంది, ఎంత భారం ఉంటుంది. ఇంత మంచి చీరలు కట్టుకుంటారు, సూట్లు వేసుకుంటారు అనుకుంటారు, అదంతా వైట్ వాష్. లోపల అంతా ఎలా ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎలాగ స్వీకరిస్తారో వాక్యం అనేది ఉంటుంది. ఎవరు రాకపోయినా ఒకలాంటి దుఃఖం వస్తూ ఉంటుంది. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, అందరితో కట్ చేపించావు దేవా, అందరితో కట్ చేపించి ఇక్కడ తీసుకొచ్చావు. ఇక్కడ మాత్రము నేను ఒక డ్రెస్ వేసుకొని చెప్పేదాన్ని, చిన్నపిల్లలాగా ఉండేదానండి. కానీ ఆ స్వరము కానీ ఆ వాక్యం కానీ ఆ దినాల్లో చాలా గంగుమని ఉండేది. ఇప్పుడు ఫ్లోలో అంతా ఫటాఫట్ చెప్పేస్తున్నాను ఫ్లోలో, కానీ ఇప్పుడు చాలా భారంతో, ఏదైనా భారంతో చెప్పేది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఒక భారంతో చెప్పేదాన్ని. ఆ రోజు మీరందరూ నాతో పాటు వచ్చిన వారు, మేము సికింద్రాబాద్కి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు వచ్చిన చందా కూడా అసలు నేను కౌంట్ చేయను, ఎప్పుడు చందా నేను కౌంట్ చేయను. బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ ఎలాగ దేవుడు ఇస్తాడో అలాగా దేవుడు దయచేస్తాడు. వారానికి మేము కట్టేవారము. సో ఎలాగనేది నాకు తెలీదు, కానీ ఖర్చులు ఎక్కువ ఉండేది. సో అంత దూరం వెళ్ళాలి. మేము పక్కన బాహర్ కెఫే అనేది ఒకటి ఉండింది. అయిపోయి 3 o'clock 4 o'clock అన్నీ చేసుకొని, జేమ్స్ ఒక్కడే గ్రౌండ్ స్టాఫ్గా ఉండేవాడు, ఒక్కడే అన్నీ చేసుకుంటూ ఉండేవాడు. జైషులు ఉండేవాడు, కొంతమంది హెల్ప్ చేసే విశ్వ, అలాగే కొంతమంది 2018 బ్యాచ్ ఉండేవారు ఉన్నారు. సో అందరూ వచ్చి వెళ్ళిపోయారు. ఇంకొక కొంతమంది అయితే వచ్చి చూసి, టీవీ స్పీకర్ అనుకున్నాం, చాలామంది వస్తారు అనుకున్నాం, వచ్చే వారం నుంచి మేము రామక్క అని చెప్పారు. నేను అనుకున్నా, ఎందుకమ్మా అంటే మా సంఘం కొంచెం పెద్దది. నేను అనుకున్నా, ప్రభువా ఈ టెస్టింగ్ పీరియడ్ ఎప్పటి వరకు, చాలా నిరుత్సాహపడ్డాను. ఆ రోజు వాక్యం కూడా ఏమని చెప్పాను నాకు చాలా బాగా గుర్తుంది. ఏలియా గురించి చెప్పాను. ఏలియా, ఇంకా చాలు ప్రభువా, ఇంతవరకు నేను చేసిన సేవ చాలు, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు, నన్ను తీసుకొని వెళ్ళిపో అని చెప్తాడు.
అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దేవదూతను పంపించి, నీ ప్రయాణం ఇంకా ఉంది, ఇంకా గొప్ప ప్రయాణం ఉంది, కాబట్టి నువ్వు ఇది తిని బలపరుచుకొని ముందుకెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క కొత్త ఆత్మ వస్తూ ఉంటుండగా నాకు పోయే ప్రాణానికి పోస్తున్న జీవంలాగా అనిపించేది. అలాంటి సిచ్యువేషన్లో ఫ్రమ్ ద స్క్రాచ్ చూశాను. ఆ వాక్యము నా కోసమే అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు మేము బాహర్ కఫేలో మేము తినేటప్పుడు దివ్యా డేవిడ్ అంటే 200 మంది వస్తారు అనుకున్నారు, కనీసము హాఫ్ కూడా ఫిల్ కాలేదన్నారు జేసి. చాలా దుఃఖపడ్డాను, ఇరిటేట్ అయిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను ఏడ్చుకుంటే, ఎందుకు నన్ను పిలిచావు అన్నాను. ఎందుకు, వై యూ హ్యావ్ కాల్డ్ మీ? నాకు ఇప్పుడు తెలుస్తుంది, గొప్ప గొప్ప సేవ స్టార్ట్ చేయకముందు 2, 3, 4 నిన్న దినమంది ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళు అంటున్నారు, ఆ పలానా పాస్టర్ ఇప్పుడు గొప్పగా సేవలో వాడబడుతున్నా, ఆయనకి ఎంతమంది వచ్చేవారు తెలుసా సిస్టర్? సెల్లార్లో 5 ఉండేవారు. నేను కళ్ళారా చూసేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు అయినా నాకు ఇంకా ఎక్కువ కృపనే చూపించాడు. చాలామంది నిందించేవారు, అలాంటి సంఘానికి వెళ్తారా, ఆమె చాలా పాష్ కదా. నా ఇంటర్నల్ లైఫ్ దగ్గరుండి చూసేవారికి మాత్రమే తెలుసు. మనం పెరిగిన స్కూల్స్ సిచ్యువేషన్స్ వల్ల ఇలాగ ఉన్నాం మనము. సో దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడో ఎన్నోసార్లు నేను ప్రశ్నించాను. కానీ నా దేవుడు ఎప్పుడు నన్ను సిగ్గుపడనీయలేదు. అన్న 3 నెలల వరకు చూద్దాం, నా దగ్గరకు రాదా, నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతుంది, 1 వారమైనా కట్టాలి, నాకు ఇవ్వండి అని నా దగ్గరకు వస్తుంది చూడు అనుకున్నాడంట డేవిడ్ రాజు గారు. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంకా రావట్లే అన్న దగ్గర. ఐ నీడ్ సమ్ హెల్ప్, రెంట్ కట్టలేకపోతున్నాను. చాలా దినాలు అన్న అలాగే కొంతమంది వెనక నుండి చూసేవారు. నాకు తెలిసి మొన్న తెలిసింది, అన్న వెనక ఉండి ప్రార్థన చేసేవారని. నాకేమో ఇక్కడేమో ఒక్కదానే దుఃఖము, వేదన, ఒక్కదానే. వాక్యం చెప్పేటప్పుడు మొత్తం నా వాయిస్ అంతా వెళ్ళిపోయేది. నో వన్, ఎవరిని అడిగినా, డబ్బులు ఇద్దామన్నా కూడా మ్యూజిషియన్స్, అమ్మో అంత దూరం మేము రాలేము. ఆ ప్యాడ్స్తో, వచ్చి రాని ప్యాడ్స్ వాళ్ళు ఉండేవారు. ఆ గిటార్తో మేము స్టార్ట్ చేసాం. ఇన్ని కెమెరాస్ లేవు, లైటింగ్ లేదు. ఆ కర్టన్స్ ఓపెన్ చేసుకుని ఉండేవారు. మా లైవ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫేస్బుక్లో ఒక ఫోన్తో ఇలా బ్రదర్ అలా కూర్చొని, కొంతమంది ఆ ఫోన్తో ఇలా కూర్చొని ఇలా పట్టుకొని ఉండేవారు, కదిలేదు. అయినా చాలామంది చూసేవారు. సంఘం పెట్టిన తర్వాత అస్సలు తీరిక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ప్రతి ఆదివారం తర్వాత వారంలో ఒక వేదన, ఒక దుఃఖం. మళ్ళా సండే వస్తుందా, నాకు ఎంత ఘనత ఇచ్చావు, ఇవాంజలిస్ట్గా ఉంటే నాకు ఎంత పెద్ద మీటింగ్స్కి వెళ్ళేదాన్ని, చిన్న మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. చాలా గొప్ప పేరు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ సంఘం పెట్టినాక, అక్క సోచర్చ్ పెట్టినాక నీ పేరు పడిపోయింది అన్నారు ఇంకొకరు. చాలా వేదనతో ఉండేదాన్ని. ఏంటి ప్రభువా, ఎందుకు ఘనత తీసేస్తున్నావు? నాకు తెలీదు సంఘంకి ఎంత ప్రసవ వేదన పడాలో నాకు తెలియదు. ఆ ప్రసవ వేదనలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, నన్ను నడిపించాడు. ఫోన్లు చేసేదాన్ని వారంలో, ప్లీజ్ సిస్టర్ మీరు రావాలి, ప్రతి ఒక్కరికి ఈ సండే వస్తారా బతిమాలేదాన్ని, అడిగేదాన్ని. సిస్టర్ మేము రావట్లేదండి అంటే దుఃఖపడేదాన్ని, ప్లీజ్ అండి రండి. అంటే ఏదో చైర్స్ నింపబడాలని కాదు, ఏదో మాకు దశంభాగాలు వస్తాయని కాదు, కానీ దేవుని సంఘం కట్టబడాలి ఇక్కడని, ఆయన రాజ్యం ఇక్కడ కూడా కట్టబడాలని ఒక ఆవేదన, దుఃఖం. ఇదే ప్లేస్లో 3 o'clockకి ఇదే ప్లేస్లో మేము వచ్చినప్పుడు ఆ కార్పెట్ మీద మోకాల మీద ఉండి ప్రార్థన చేసేదాన్ని. అందరూ పడుకున్నప్పుడు, అప్పుడు 2 బాయ్స్ ఉండి క్లీన్ చేసేవారు, సీఫర్స్ అండ్ సనీ అని. సో వాళ్ళు పడుకున్నప్పుడు మోకరించి విలపించేదాన్ని, ఏడ్చేదాన్ని. వారికి తెలియకుండా ప్రతి చైర్ మీద వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. ఎవ్రీ చైర్, మీరు కూర్చుంటున్నారే
you are sitting on an anointing chair. It has been anointed by God. It has been prayed over for you. మీరు రావాలని I prayed. నూనె చల్లాలని నూనె చల్లేదాన్ని. సాతాను కొన్నిసార్లు ఎంత నిరుత్సాహపరిచిందంటే ఇది తీసేద్దాం అనిపించింది. అన్నకు ఉన్న భయాలు చొప్పున ఇంకా కొంతమంది అన్నకి చెప్పేవారు, 7 నెలల వరకే ఇక్కడ ఎవరో ఇంతకుముందు మీకంటే ముందు సంఘాన్ని పెట్టారు, ఎత్తేసుకొని వెళ్ళిపోయారు. దాంతో అన్న భయం ఇంకా జరగదు కూడదు. December 31st, 2018 ఇక్కడ సర్వీస్ జరుగుతుంటే కన్నీళ్ళు వచ్చాయి, నాకు దుఃఖం వచ్చింది. we were singing some song. ఆ సాంగ్లో నాకు దేవుని ఒక మంచితనం గుర్తొచ్చింది. ఎలా కట్టాను నేను, ఎక్కడి నుంచి తెచ్చి. వీ డెంట్ హ్యావ్ పొటెన్షియల్ స్పాన్సరర్స్. ప్రతి నెల మేము ఇస్తామని స్పాన్సరర్స్ కానీ దశం భాగాలు ఇచ్చే టైదర్స్ కానీ లేరు. దేవుడు నడిపించాడు, ఒక స్త్రీని నిలబెట్టాడు, ఈ కోవిడ్ వరకు నడిపిస్తున్నాడు. అన్న తన చొప్పున, తన విశ్వాసం చొప్పున, తన ప్రేమ చొప్పున అన్న నాకు సహాయకుడిగా ఉన్నాడు. కానీ ఎంతైనా కూడా బరువు మోస్తూ ఉంటున్నాను. ఆ సమయంలో దేవుడు ఒకటే ఒక మాట నాకు జ్ఞాపకం చేశాడు. ఆ మాటే ఈరోజు మీకు బోధ చేయాలనుకుంటున్నాను. యెహోవా నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ యామ్ ద షెపర్డ్ హియర్, హీ ఈస్ ద షెపర్డ్. ఆమేన్. నేను కాదండి, నా వెనకాల ఉన్నా లేక నా ముందున్న నా దేవుడే నా కాపరిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాపరిగా ఉంటే ఏం జరుగుతుంది? మనమందరము గొర్రెలమండి, అవివేకులము. గొర్రెలు అంట అండి, అవి దీనమైన, అమాయకమైన, అవివేకమైన జంతువు అంట. ఎంత అవివేకం అంటే, ఒక ముందు వెళ్ళే గొర్రె గుంటలో వెళ్తే అవి గుంటలో పడిపోతాయి అంట. అన్నీ కూడా తెలిసి పడిపోతాయి అంట. అంత అవివేకము, అంత అమాయకత్వము. కసాయివాడు ఆ బలిపీఠం మీద ఒక గొర్రెని వధిస్తూ ఉంటే ఆ రక్తము చూస్తూ వెనక ఉన్న గొర్రెలు కూడా నిలబడతాయి అంట అక్కడ. మనము కూడా అంతే. ఈ కసాయివాడు, ఈ సాతానుగాడు, ఈ శోధకుడు, ఈ అపవాది, మనం చూస్తున్నాం లోకంలో, ఈ పాపం చేస్తే ఇది జరుగుతుంది, ఈ లోకంలో ఇంతటి దరిద్రత ఈ తాగుడు వల్ల వచ్చింది, ఈ వ్యభిచారం వల్ల వచ్చింది, ఈ అపరిశుద్ధత వల్ల వచ్చింది. ఈ లోకంలో మన నష్టం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలుస్తుంది, యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి. అయినా మనకు అవివేకం, అయినా నెగ్లిజెంట్. మనం చూస్తుంటుండగా ఆ పాపపు కూపంలో మనం నిలబడతా ఉంటాము. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరి. హి డిడ్ంట్ సే ఎనీ అదర్ యానిమల్. ఇంకో పశువుని దేవుడు చూపించలేదు, దేవుడు గొర్రెను మాత్రమే చూపించున్నాడు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. చాలండి, ఇదంతా మనకి వాక్యం తెలుసు, కానీ ఐ జస్ట్ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దట్ వర్డ్ కాపరి ఈరోజు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను అన్న కనబడే కాపరులుగా ఉన్నాము. యాక్చువల్గా ప్రధాన కాపరి ఎవరు? ఆయన చెప్పిందే మేము చెప్తా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రెలుగా మనము అమాయకంగా జీవించకూడదు. ఒకవేళ అమాయకంగా ఉన్నా నీ అమాయకతను బట్టి నువ్వు ఎవరిని చూడాలి? నీ కాపరిని చూడాలి. గొర్రెలకున్న ఇంకొక లక్షణం నేను చెప్పనా? 100 మంది గొర్రెలున్నా ఒక్క తోడేలు వచ్చిందనుకోండి, ఒక తోడేలు ఆ మందలో, ఒకే ఒక తోడేలు గొర్రెల మందలో వచ్చిందను, గొర్రెలు ఏం చేస్తాయి? ఫైట్ చేస్తాయి అనుకున్నారా? లేదు, గజిబిజిగా అయిపోతాయి, అయోమయమైపోతాయి, భయపడిపోతాయి, జరిగిపోతాయి, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి. తోడేలు వచ్చినప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? కాపరిని వెతుకుతాయి అంట. వేర్ ఇస్ మై షెపర్డ్? హల్లెలూయా. సాతాను వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, సంగమా మనం ఎవరిని చూడాలి? ఎవరిని వెతకాలి? ఎందుకంటే ఈ గొర్రెలను తినడానికి వస్తూ ఉంటాయి తోడేలు. గొర్రెలంటే చాలా ఇష్టం. గొర్రెల మాంసం చాలా బాగుంటుందంట.
సాతానికి చాలా ఇష్టం. మన రక్తము చూడడం వాడికి చాలా చాలా ఇష్టం. ఒక్కసారి చద్దామండి 28వ కీర్తన 9వ వచనం చద్దాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమండి? దేవుని జనులమే. అయితే దేవుడు ఏమంటున్నాడు? మనము గొర్రెలుగా ఉన్నాము. నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము మనల్ని దేవుడు ఉద్ధరించాలని మనము ప్రార్థన చేస్తాం. ఒక్కసారి యాకోబు చెప్పిన మాట చద్దాం. 48 ఆదికాండం 15వ వచనము. ఇంగ్లీష్లో అయితే బాగుంది, తెలుగు కంటే కూడా. జెనసిస్ 48:15 ఒకసారి చదువుదాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఇంగ్లీష్లో చూడండి అదే మాట, ఎవరు నన్ను పోషించునో అనేది కింద, ద గాడ్ హూ హ్యాస్ బీన్ మై షెపర్డ్ ఆల్ మై లైఫ్ టు దిస్ డే. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? యాకోబు చెప్పాడు. యాకోబు చెప్పాడు. యోసేపుని పిలిచి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2 పెట్టండి, తెలుగు అండ్ ఇంగ్లీష్, ట్రై టు కీప్ బోత్. ఏమని చెప్తున్నాడండి? నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవ్వరు నన్ను కాపరిగా పోషించాడో ఆ దేవుడు. నేను ఎవరు పోషిస్తున్నారు? దేవుడు. నీవు ఉన్న ఉద్యోగ స్థలము, దేవుడు నిన్ను తీసుకెళ్ళిన ఆ మేత స్థలం అది. ఆమేన్. నీవు వస్తున్న ఈ సంఘము, దేవుడు నిన్ను నడిపించున్నాడు ఈ సంఘంలోనికి. ఒకసారి నిరుత్సాహం పడుతూ నేను ఇక్కడే ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నేను ఎన్ని ప్రార్థనలు చేసినా నింపబడదే సంఘమో. నేను ఎన్ని ప్రార్థన చేసినా ఒక్కళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యేవారు. అందరు ఇలా బిక్కుమంటూ ఏమి ఎరగనట్టు చూసేవారు. నా మెసేజ్ బాగాలేదేమో అనుకునేదాన్ని. దేవుడు అన్నాడు, ఎక్సలెంట్ జాబ్ చేసావు, యు డన్ అ గుడ్ థింగ్ అనేవాడు. అప్పుడు నా ఎంకరేజర్ ఎవ్వరు లేరు, దేవుడు ఉండేవాడు. ఆ తర్వాత అన్న ఉండేవారు. చాలా సంతోషంగా అనిపించేది ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఒకరోజు నేను ఏడుస్తున్నాను, ప్రభా 2018లో ప్రభా సికింద్రాబాద్లో పెట్టుంటే ఈ పాటికల్లా 400 మంది వచ్చేవారు కదా ప్రభా. బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అట్లీస్ట్ ఒంటరిగా పిలిచినందుకు 1000 మంది అయినా అయ్యేవారు కదా. నన్ను ఎందుకు ఇక్కడ పిలిచావు? ఎన్నిసార్లు నేను ప్రార్థన చేశాను నా దేవునికి తెలుసు. హౌ మెనీ టైమ్స్ ఐ ప్రే టు గాడ్. యూకేకి తీసుకెళ్ళినా అయిపోయేది. అక్కడైనా సేవ స్టార్ట్ చేసినా అక్కడ ఎట్లాగో ఒక్కరు 2 3 ఉంటారు. అక్కడికి వెళ్ళినాక కనీసం 10 మంది 40 మంది వచ్చినా ఇట్ వుడెంట్ హ్యావ్ ఎఫెక్టెడ్ మీ సో మచ్ లార్డ్ అని ప్రార్థన చేశాను నేను. ఒకరోజు నేను ఒక దర్శనం చూశాను. అక్కడ ఆ తలుపు దగ్గర యేసయ్య పొడుగాటి మనిషి నిలబడుతున్నాడు. ఆ దర్శనంలో నేను సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అదే డోర్ దగ్గర ఆయన తెల్లని వస్త్రం వేసుకొని అక్కడ నిలబడి లిఫ్ట్ నుంచి వచ్చే వారిని ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్నాడు, చైర్ చూపిస్తున్నాడు యేసయ్య. నేను అది చూసినప్పుడు ఏడుపు ఆగలేదు. మనకు తెలియదు, గాడ్ ఈజ్ ఓన్లీ సెండింగ్ యూ హియర్. నేను ఆ దర్శనం ఇక్కడ నేను చూశాను, అక్కడ దేవుడు నాకు చూపిస్తున్నాడు. అది నాకు ఎంత సంతోషం ఉండి నేను ఆహ్వానిస్తున్నాను, దానికంటే 1000 రెట్లు సంతోషం. మనము అక్కడ ఉన్న అషర్స్ అక్కడ నిలబడతా ఉంటారు. అక్కడ ఉన్న అషర్స్కి మేము చెప్పింది ఏంటి తెలుసా? ప్రైజ్ లార్డ్ చెప్పండి వచ్చిన వాళ్ళకి, చైర్ చూపించనని చెప్పింది. కానీ చాలామంది చేసేవారు అప్పుడు. బట్ యేసయ్య అక్కడ నిలబడి ఒక్కొక్క వ్యక్తిని నువ్వు రా లోనికి అని ఆహ్వానించి చైర్ చూపించడం అంటే, నేను పోడియం మీదే యేసయ్య అక్కడ అంటే దేవుడు దావీదు వంటి మనస్తత్వం కదా. దావీదు ఏమన్నాడు? నేను ద్వారపాలకుడుగా నేను ఉంటాను. ఆమేన్. గాడ్ ఈజ్ వెల్కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ అస్. ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్వైట్ చేస్తున్నాడు. నేను అది చూసినప్పుడు ఓకే ప్రభువా, నీవు నా టీంలో ఉన్నావు, యు ఆర్ ఇన్ మై టీమ్, లెట్స్ డూ ఇట్ టుగెదర్ అనుకున్నాం. హల్లెలూయా. అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను వేదన పడలేదు. దేవుడు నాకు ఏం నేర్పించాను? ఎవ్వరు వచ్చినా రాకపోయినా
చైర్స్ నిండిపోయినా, ఖాళీగా ఉన్న, దశంభాగాలు ఇచ్చినా, ఆఫరింగ్స్ ఇవ్వకపోయినా, నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు నా కోసము చేయాలి, నీవు నా పరిచర్యలో దాసరాలుగా నువ్వు ఉంటున్నావు. ఒక కుక్కను చూపించాడు దేవుడు. ఒక ఓనర్ కమ్ అంటే వస్తుంది, ఆగిపో అంటే ఆగిపోతుంది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇంకో అందమైన కుక్క వెళ్తున్నా, అది చూస్తున్నా, ఏ నో అంటే ఏం చేస్తుంది, అది ఆగిపోతుంది. ఈ లోకము కూడా నిన్ను చూపించినా కూడా యూ హ్యావ్ టు బీ లైక్ దట్ అని దేవుడు చెప్పాడు. ఆమేన్. నిందలు వచ్చాయి, రాలేదని కానీ విపరీతమైన నిందలు ఎప్పుడు రానివ్వలేదు దేవుడు. శ్రమలు వచ్చాయి, ఆయన హస్తము నా చుట్టూ, నా ప్రాణం చుట్టూ, నా కుటుంబం చుట్టూ దేవుడు పెట్టి ఉన్నాడు. మెల్లగా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అవుతున్నాయి. మెల్లగా అందరూ, మా కుటుంబంలో ఉన్నవారు, బయట వారు, పాస్టర్స్ అందరూ కూడా, ఏమిటి మీ బోల్డ్నెస్? ప్రతి ఒక్క పాస్టరు గచ్చిబౌలిలో ఈ యొక్క ఆరాధన సర్వీసెస్ జరిపించడానికి స్టార్ట్ చేశారు. కానీ 6 నెలలు చేసి మూసి పెట్టుకున్నారు. నీకేంటి అంత ధైర్యం? ఆర్డినేషన్ జరిగింది కానీ మాకు లైసెన్స్ రాలేదు అప్పటికి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో దేవుడు నాకు ఆల్రెడీ కళల ద్వారా లైసెన్స్ గురించి మాట్లాడాడు. ఐ హ్యావ్ గివెన్ యూ అని, ముందుకు వెళ్ళిపో అని. నాకు ఈ కళ వచ్చింది మమ్మీకి చెప్తే, ఏంటన్నా నీకు దేవుడు అన్నీ నీకు ఆయన చేతుల్లోంచి ఇస్తున్నాడు. ఎంతగా దేవుడు నడిపించాడండి. కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి అయ్యేది కాదు, వేదన, దుఃఖము, నెగిటివిటీ. ప్రతి ఫోన్ కాల్ నాకు వచ్చేది నెగిటివ్ ఫోన్ కాలే. ప్రతి ఒక్కరు భర్తల గురించి చెప్పేవారు ఉన్నారు, భార్యల గురించి చెప్పేవారు ఉన్నారు, పిల్లల గురించి చెప్పేవారు ఉన్నారు, వారి కష్టస్థితుల్లో నన్ను గుర్తు చేసుకునేవారు ఉన్నారు. ఒక ఆమె ఫోన్ చేసి హలో అనగానే బోర్మని ఏడ్చింది. ఏంటంటే, ఆ హలో మాత్రం చాలు, మీరు నా కోసం ప్రార్థన చేస్తారు, దేవుడు నా కోసం మిమ్మల్ని ఉంచాడని చెప్పింది. ఆ స్వరం వింటే చాలు మాకు ఆదరణ వస్తుందని చెప్తే, నా స్వరం నాకు ఇష్టం ఉండేది కాదు. పాస్టర్ గారు కూడా చెప్తా ఉంటారు, నీ స్వరం ఏంటో నువ్వు ఇలాగా చెప్పంగానే ఆ యేసునామ స్మరణ వినబుద్ధి అయ్యేటట్టుగా ఉంటుంది. ఆ మాటలు ఏమో కానీ, అర్థమేమో కానీ, ఆ స్వరముతోనే చాలామంది ఆదరణ పొందుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, దేవుని స్వరము నా స్వరం వెనకాల ఉందని. దేవుడు ఒకవేళ నిన్ను పిలిచినట్లయితే సమస్తము ఆయన సమకూరుస్తాడు. హీ విల్ ఎక్విప్ యూ ఇన్ ఎవ్రీథింగ్. నీకు విశ్వాసం ఉందా? దేవుడు ఒకసారి నాకు చెప్పాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే యూ కెన్ నాట్ డూ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని సంఘాన్ని నడిపించలేవు. తాతయ్య గారు ప్రభుదాసయ్య గారు, ఆయన ఎప్పుడు కూడా పాస్టర్గా లేరు, ఇవాంజలిస్ట్గా ఉన్నారు. కానీ అనేకమైన సంఘాలు కట్టారు, అంగళూరులో, గుడివాడలో కట్టారు. కానీ ఆయన ఎప్పుడు పాస్టర్గా లేరు. డాడీకి వచ్చిన ఆధిక్యత ఆ తర్వాత నాకు వచ్చింది. నేను షాక్ అయిపోయాను. నాలో ఏమి చూసి నువ్వు పిలుచుకున్నావు ప్రభా? ఒక 4 రన్నర్గా నేను ఉన్నాను. నిజం చెప్తున్నాను, గర్వకారణం కాదు, దేవుని మహిమపరచడానికి చెప్తున్నాను. దేవుడు ఏ పాత్రనైనా ఎన్నుకుంటాడు. అయితే పురుషులను, ప్రవక్తలను సిగ్గుపరచడానికి కొన్నిసార్లు దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆ విషయంలో నేను అతిశయంగా చెప్పగలను. ఎందుకంటే మనుషులు అనుకుంటా ఉంటారు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేంటి, ఏం చేసావు, ఏంటి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా బ్యాక్గ్రౌండ్ తెలియదు, మా ఫ్యామిలీ తెలీదు. ఈరోజు మీరు కూర్చున్న ఎంతమందికి తెలుసు నా ఫ్యామిలీ తెలిసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో వస్తున్నారేమో కానీ, బట్ బిఫోర్ దాట్ మీటింగ్స్కి పిలిచిన వారు కూడా దే డోంట్ నో మై బ్యాక్గ్రౌండ్, దే డోంట్ నో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి సిస్టర్, కొత్తగా ఉంది ఫేస్. దేవరాజు గారు చెప్తా ఉంటారు, మీరు క్రాస్ బ్రీడ్. మా మమ్మీ ఏమో అన్యురాలు, డాడీ వాళ్ళేమో పెంటెకోస్తు సంఘంలో పెరిగారు. సో మీరు క్రాస్ బ్రీడ్ కానీ మీరు కొంచెం అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి చూస్తారు. కానీ నాకు అనిపించింది, దేవుని యొక్క కాంతి, కళ, స్వరము, వాక్యము లేకపోతే ఎంత ఈ లోకంలో ఎంత ఉన్నా అంత సున్నా. నా జీవితంలో నేను ఇక్కడ నిలబడి నేను ఒక మాట చెప్పగలను, మీ అందరి వల్లే నేను కూడా ఆయనకు గొర్రెనే. ఈవెన్ టిల్ టుడే ఐ యామ్ హిస్ షీప్. కొన్నిసార్లు బ్లాక్ షీప్,
కొన్నిసార్లు వైట్ షీప్, కొన్నిసార్లు బురదలో. షీప్కు, గొర్రెలకు ఉన్న మంచి స్వభావం చెప్తాను, మీకు కూడా ఉంది ఆ స్వభావం. ఒకసారి వర్షకాలంలో ఆ ఊర్లో రెడ్ మట్టి ఉంది. ఆ వర్షకాలంలో ఆ మట్టి కొంచెం బురద అయింది. అప్పుడే కాపరి మరి ఆయన మందను తీసుకొని ఆయన వెనక ఉన్నాడు. గొర్రెలు వస్తూ ఉంటున్నాయి. అన్నీ ఒక చోట ఆగిపోయాయి. ఎక్కడ? ఆ బురద నీళ్ళ దగ్గర ఆగిపోయాయి. ఎంత చూ అంటున్నాడు, పో అంటున్నాడు, అదంటున్నాడు, వెళ్ళట్లేదు, బురదలోనికి వెళ్ళట్లేదు. మనమే అంతేనా? అందరికీ డౌట్ ఉంది ఈరోజు. మనమే ఈ లోకపు బురద మనకి ఇష్టం ఉండదు, ఆ మలినం ఇష్టం ఉండదు. నవ్వుకుంటున్నారు కొంతమంది. అయితే కాపరి ఏం చేశాడు? ఆయన దాన్ని దాటి అటుపక్కకి వెళ్ళి కాపరి స్వరం వేరేగా ఉంటుంది, తన మందని పిలుస్తాడు. అలా పిలుస్తున్నాడు, అయినా రావట్లేదు. అప్పుడు కాపరి మళ్ళా వెనుకకు వచ్చి ఆ ముందున్న ఒక గొర్రెని పట్టుకొని ఎత్తుకొని ఆ బురదను దాటిపోయినాక ఆ గొర్రెలన్నీ ఎత్తుకోబడిన ఆ గొర్రెని చూసి దాటికి వచ్చాయంట. హల్లెలూయా! ఆ గొర్రెని నేనే. హల్లెలూయా! మీరే అనుకోండి. మీకంతా ఎంత కోపం, అసూయ, ద్వేషం అంటే మీరు ఎంత ఏమనుకున్నా సో చర్చ్లో నిర్మించబడిన పాస్టరు తమకిష్టమైన సేవకులు, తనకిష్టమైన సేవకులు. ఇర్మియా 3లో ఉంటుంది కదా, నాకు ఇష్టమైన సేవకులను నేను నీ కొరకు నియమించి ఉన్నాను. హల్లెలూయా! గాడ్ ఈజ్ యూజింగ్ మీ యాజ్ అ షీప్. ఐఎమ్ అ బ్లాక్ షీప్, ఐఎమ్ అ వైట్ షీప్, ఐఎమ్ అ బ్రౌన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దేవాది దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడంటే, బైబిల్లో ఎప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా అండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. నేను అనుకుంటాను, అది ఏమని అనుకుంటానంటే, దేవుడు తన రొమ్మున ఆనించుకున్నది నన్నే అనుకుంటాను. పాలిచ్చు వాటిని ఆయన ఎలాగ నడిపిస్తున్నాడు? మెల్లగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే మృదువుగా నడిపిస్తున్నాడు, మెల్లగా మోటుతనం లేదు, బలవంతం లేదు, మృదువుగా మెల్లగా నడిపిస్తున్నాడు. మన కాపరి మనల్ని ఎలాగా మనము నడవలేము, శక్తిహీనులము. నేను ఎప్పుడు మీ అందరికంటే ఎక్కువ నాకు శక్తి లేదు అని ప్రార్థన చేసింది నేనే. కొన్నిసార్లు దేవుని సార్లు ఏమంటారు తెలుసా? వీళ్ళందరికంటే నేనే పాపిని ప్రభా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అంటే దేవుడు అంటారు, రొమ్ము నానించుకొని, ఐ వాంట్ యూ టు బీ క్లోజ్ టు మీ. ఆమేన్. హల్లెలూయా! ఒకవేళ నేను దేవుడు చెప్పిన పిలుపుకి లోబడకపోతే నా పరిస్థితి ఏంటి? ఎప్పుడో సమాధి అయిపోయేదానేమో. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, చిన్నప్పటి నుంచి నేను ఒకటి నమ్మేదాన్ని, ఎవరు పెట్టారో నా చెవులు సాతానుగాడే ఉంటాడు. నేను ఒకసారి చెప్పాను సంగం, DIVY అంటే డైడ్ ఇన్ అ వెరీ యంగ్ ఏజ్. ఇది ఒక్కటి మనసులో పెట్టుకునేదాన్ని. 40 కూడా దాటుతాయని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇందాక చెప్పాను వర్షిప్లో, మరణగండాలు ప్రతి సంవత్సరం. అందుకే జాగ్రత్త, నమ్మండి. ఏమి నమ్మినా పాజిటివ్గా నమ్మండి మీ జీవితంలో. కానీ మన దేవుడు మనకు కాపరిగా ఉంటే మన తలరాతను మార్చగల సమర్థుడు, మన జీవితాలను మార్చగల సమర్థుడు. నేను ఒక RTO అవుదామని అనుకున్నాను. పాప పుట్టినాక లెక్చరర్ అవుదామని అనుకున్నాను. గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అవుదామని అనుకున్నాను. ఏదైనా గవర్నమెంట్లో ఉందామని అనుకున్నాను. మా నాన్నగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. నా తర్వాత నీకే RTO వస్తుంది, నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తాను, నువ్వు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయి, నీకు జాబ్ వచ్చేటట్టు నేను చూస్తాను. ఒక సిస్టర్ అన్నారు, మీరు RTO కాదు, మీరు WTO, మీరు వర్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అన్నారు. ఇష్టం అనిపించలే. RTO ఉంటే మాకు లైసెన్స్ వచ్చేది కదక్క. మా డాడీ అనేకులకు లైసెన్స్ ఇచ్చి, అనేకమైన పాస్టర్స్కి ఫ్రీగా లైసెన్స్ ఇచ్చి తన పాకెట్ నుంచి పెట్టుకొని ఎంతో సేవ చేశారు ఆయన యొక్క ఉద్యోగంలో. సో నేను అలాగ అనుకున్నాను. మా కుటుంబంలో చాలామందికి నచ్చలేదు ఫుల్ టైం మినిస్ట్రీ అంటే. దాంట్లో మొదటి స్థానంలో ఉన్నవారు డేవిడ్ రాజు గారు.
చదువుకున్నావు, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఇదొకటి మనకి ఇండియా దేశంలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు అంటే ఏం చేయాలి? కట్నాలను సిద్ధపరచాలి, అబ్బాయి కొరకు పెంచాలంట, అత్తగారింటి కొరకు పెంచాలి. ఎలాగా ఇంత చదువుకున్నావు, అంత నువ్వు వేస్ట్ చేసుకుంటావా? ఫుల్ టైం అని పిచ్చి పట్టిందా? నేను ఒక సైడ్లో నిలబడితే నా పక్కన దేవుడు ఉన్నాడు, ఎవరు కనపడలేదు. నేను ఒక సైడ్ నిలబడితే లోకమంతా ఒక సైడ్. దేనికి అగెయిన్స్ట్గా ఉన్నారు? నువ్వు సేవ చేయలేవు. అన్నకేంటంటే ఈమె ఇంత అమాయకురాలు, నువ్వు అంటే తాదిలి. నిజం చెప్పాలంటే టైం అయిపోతుంది, సాయంత్రం సమయం ఉండదు కాబట్టి చెప్తున్నాను. ఫిబ్రవరి మాసంలో పెళ్ళై మాకు 20 years అవుతుంది. నమ్ముతారా? అసలు నమ్ముతారా నమ్మట్లేదా? నమ్ముతాం అక్క, మీరు అలాగే ఉన్నారు అంటున్నారా? నమ్మమని చెప్పండి, కొంచెం నవ్వుతాం మేము. 20 years అవుతుందండి. అంటే దాదాపు 20 years నా తల్లిదండ్రుల దగ్గర నేను పెరిగాను. ఆ తర్వాత ఎవరి దగ్గర పెరిగాను? డేవిడ్ అన్న దగ్గర పెరిగాను. అన్న నన్ను పెంచాడు, ఏడిపించాడు, సుఖపరిచాడు, ఏంటో కానీ అన్నకు మాత్రము ఎలా ఉండిందంటే చాలా అమాయకురాలు, హైపర్ సెన్సిటివ్ గర్ల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఏడుస్తూ ఉంటుంది. మన మధ్యలో వాలంటీర్స్ అంటారు, అక్క మీ కళ్ళల్లో ఎప్పుడు చూసినా కన్నీళ్ళు ఉంటాయి ఏంటి? నేను వెంటనే వర్డ్ వచ్చి కదా మనకి, వెంటనే వాక్యంలో గువ్వ కన్ను ఎప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టియర్స్. ప్రార్థనలో ఏడుపు, కన్నీరు రాంది నాకు ప్రార్థన రాదు అని చెప్తాను. సో దేవరాజు గారికి అస్సలు చేస్తుందా, చేయగలుగుతుందా? అన్నకు ఒకటి ఏంటంటే అక్కడ 3 నెలలు అక్కడ వెనకాల కూర్చున్నాడు అన్న. ఎనీ మూమెంట్ ఐ గివ్ అప్, వెళ్ళిపోదాము అంటదేమో చూద్దామని 3 months హీ వాజ్ సిట్టింగ్ దేర్ బిహైండ్. 3 months నా వాక్యాల ద్వారా దేవుడు అన్నతోనే మాట్లాడాడు. దేవుడు అన్న విషయంలో ఎలాగ చెప్తా, అన్న చెప్తే బాగుంటుంది. నేను ఎక్కువ ఎవ్వరు మెసేజెస్ వినను, నా భార్య మెసేజెస్ తప్పితే. ఆమె మెసేజెస్ ఎలా ఉంటుందంటే ఇంజెక్షన్ ఇస్తున్నట్టు ఉండదంట. ఇంజెక్షన్ నొప్పి పుడుతుంది కదా, ఇస్తుంది ఇంజెక్షన్. అది ఏంటో కానీ అలాగే వెళ్ళిపోతుంది దేవుని యొక్క వాక్యం హృదయంలోనికి. ప్రతి ఒక్కరూ నిలబడి ప్రార్థన చేయాల్సిందే వాక్యం తర్వాత. షీ విల్ లీడ్ ద వర్డ్ ఇన్ దట్ వే. పరిశుద్ధాత్మ కార్యం ఉంది. ఆ తర్వాత మెల్లగా అన్న ముందుకు రావడము, ఆ తర్వాత ముందు వచ్చి కూర్చునేవారు. ఆ ముందు వచ్చి కూర్చున్న తర్వాత నేను చెప్పే వాక్యం ఎవరు ఎంజాయ్ చేసేవారో తెలీదు, కానీ పాస్టర్ గారైనా డేవిడ్ రాజు గారు ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు ముందు కూర్చోబెట్టబుద్ధి అవుతుంది మీకు లెసన్ చెప్పడానికి. ఎక్కడైతే ప్రోత్సహించి వర్డ్ నచ్చిందనుకో, హల్లెలూయా, ఆమేన్, గట్టిగా నవ్వుతారు, కమెంట్లు ఇస్తూ ఉంటారు. సో అలాగా దేవుడు పాస్టర్ గారిని వాడుకున్నారు. ఫస్ట్ వార్షికోత్సవం మరి మా మర్ది గారు రాజ్ ప్రకాష్ పాల్ గారు వచ్చారు. వచ్చినప్పుడు నన్ను పుష్ చేస్తున్నారు పాస్టర్ అవ్వమని. నాకైతే ఇష్టం లేదన్నారు పాస్టర్ గారు. అప్పుడు ఆ బ్రదర్, రాజ్ బ్రదర్ ఒక మాట అన్నారు, అన్న మీరు అలాగ అనకండి, వెన్ పీపుల్ ఆర్ కాలింగ్ యూ పాస్టర్ టేక్ ఇట్. అయినా నో, ఐ డోంట్ లైక్ టు బీ కాల్డ్ పాస్టర్. నాకు ఇష్టమే లేదన్నమాట. ఎంతోమంది పాస్టర్స్ని ఏడిపించాను, ఎంతోమంది పాస్టర్స్ నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దాట్ ప్లేస్ అన్నాడు. ఎందుకు? నన్ను ఏడిపిస్తారు, పీపుల్ నన్ను ఇమిటేట్ చేస్తారు, నా వంక చూసి నాకే వంకలు పెడతారు. ఐ డోంట్ వాంట్ టు బీ అన్నాడు. కోవిడ్ తర్వాత దేవుడు నా కోవిడ్ తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా మొండిగా ఉన్నారు, అయినా కూడా వచ్చేసారు. ఇప్పుడు ఎలాగంటే అన్న ఎక్కడైనా డేవిడ్ రాజు కే అని పెడితే పాస్టర్ ఏది, వేర్ ఇస్ పాస్టర్, ఎక్కడికి వెళ్ళినా మీరేం చేస్తారు, ఐఎమ్ పాస్టర్.
పోలీస్ స్టేషన్కి ఒకసారి ఏదో విషయంలో వెళ్ళడానికి. మీరేం చేస్తారు? ఐఎమ్ పాస్టర్ ఆఫ్ సో చర్చ్ గచ్చిబౌలి అని చెప్పిన పాస్టర్ గారు అండి. ఓకే, ఇంత రెస్పెక్ట్ అండి, నిజంగా చెప్తున్నాను. మీకే లేదు రెస్పెక్ట్. ప్రైజ్ లార్డ్ చెప్పినా చెప్పరు, తీసుకోరు, చెప్పరు. నేనే కొంచెం ప్రైజ్ లార్డ్ అండి, వాలంటీర్స్కి చెప్పరు, ప్రైజ్ లార్డ్ నానా అని చెప్పాను. ఒక వాలంటీర్ ఎవరో ఇట్లా మంచి ప్రైజ్ లార్డ్ అక్క అని చెప్తే, ఏంటి ఆమె ఎమ్మెల్యేనా, చేతులు జోడించి పెడుతున్నావు అంట అనేవారు ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, యు ఆనర్ గాడ్స్ చోజన్ పీపుల్. ఎందుకంటే మీరు ఈ వినే వాక్యం ఏదైతే ఉందో 20 hours 24 hours ప్రసవ వేదన పడతాం. ఫస్ట్ మేము డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం. సాటర్డే అంతా సంతోషంగా అందరూ గడుపుతూ ఉంటారు. సాటర్డే అంతా ప్రిపేర్ అవుతూ ఒక దుఃఖము, ఒక వేదన, ఒక ప్రసవ వేదన. ఆ కాపరి మమ్మల్ని నడిపించకపోతే ఒక్క మాట నోటికి రాదు. మీరు అనుకుంటున్నారు ఎన్ని విస్తారమైన మెసేజెస్ చూస్తున్నారు. వెనస్డే, ఫ్రైడే, యేసునామ స్మరణ ప్రతి దినము, ఉదయము, సాయంకాలము, ఫ్రైడేస్, థర్స్డేస్, సండేస్. కొన్నిసార్లు బ్లాంక్ ఉంటుంది, ఏమి చెప్పాలి తెలియదు, నథింగ్. మొర పెట్టాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి. నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ప్రభా, నీ వాకు చెప్పడానికి మేము సంసిద్ధంగా ఉన్నామంటే అప్పుడు దేవుడు వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మీకు పెట్టడానికి మేతను దేవుడు మాకు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు ఫస్ట్ నాకు పెట్టి మీకు వడ్డించమంటూ ఉంటాడు. మీరు ఎలా మారిపోయారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ పోడియంలో చెప్పబడిన ప్రతి మెసేజ్ నన్ను మార్చింది. సమ్ పీపుల్ హ్యావ్ నోన్ మీ ఫ్రమ్ 2018. అప్పుడు ఎంత రోషము, అప్పుడు ఎంత కోపము, అప్పుడు ఎంత రోషం. దేవుని మాట అంటే పడేదాన్ని కాదు, దేవుడిని ఎవరైనా ఏమనంటే పడేదాన్ని కాదు. పోడియం దగ్గర ప్రార్థనకి వెతుకుతుండేదాన్ని, ఎవరు నాతో కలిసి ప్రార్థన చేస్తారు. మెసేజ్ ముందు నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. దేవుడు వర్డ్ ఇచ్చాడు, ప్రిపరేషన్ కాకముందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్నిసార్లు ప్రార్థన చేసేదాన్ని. ఆ కొత్తలో చూసిన వాలంటీర్స్ అంటూ ఉండేవారు, ఏంటక్క మీరు ఐఏఎస్ కూడా రాసేవాడు అంత ప్రిపేర్ కాడు, మీరు అంత ప్రిపేర్ అవుతున్నారు. you're preparing so that you will speak the best word from God. ఫ్రెష్ మన్నా సో చర్చ్ నుంచి ఎప్పుడు దేవుడు ఫ్రెష్ మన్నాను దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. అనేకమంది నేను ఏదైనా వాక్యం చెప్పాలంటే కరెక్ట్గా ఏదో ఒక బుక్ ద్వారా, వాక్యం ద్వారా ఆ అవుట్లైన్, ఆ రెఫరెన్సెస్ దేవుడు నాకు బయలుపరిచేవాడు. కానీ దేవుడు ప్రతిసారి ఆయన ఫ్రెష్ మన్నాని ఇచ్చేవాడు. అనేక సార్లు ఈ యొక్క మెసేజ్ ప్రార్థన లేకుండా నేను చెప్తే మాత్రము నాకే నా మెసేజ్ ఎక్కసంగా అనిపించేది, దుఃఖం వస్తుంది. నెక్స్ట్ టైం నో, ఐ షుడ్ నాట్ డూ దాట్. ప్రార్థన కొరకు ఎదురు చూసేదాన్ని. దివ్యశ్రీ అని ఒక అమ్మాయి ఉండేది, ఆమెను పట్టుకునేదాన్ని ఎప్పుడు. పాపం ఆమె ఆఫీస్ ఉండేది, అది ఉండేది. సో కెన్ యూ కమ్ ఫర్ ప్రేయర్, నేను ఒక్కదానే ప్రార్థన చేస్తున్నాను. అట్లా ఒకసారి అక్కడ నేను రాలేనేమో అన్నది. నేను అలాగ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అక్కడ కార్పెట్ మీద. ఏడుపు వస్తుంది, ప్రవ్వా ఈ సంఘానికి ప్రార్థన చేసి మెసేజ్ ఇవ్వడానికి నువ్వు ఎక్కడ 2-3 అన్నారు, 2 కూడా లేరు, నేను ఒక్కదానే అన్నాను. నువ్వు అయినా నా ప్రార్థన వింటావని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవుడు ఎలా నడిపించాడో అమ్మాయిని నడిపించాడు. ఆ రోజు కార్పెట్ తడిచి అంతా మేమిద్దరం ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాము. ఐ రిమెంబర్ దట్ దోస్ డేస్. ఐ ప్రేడ్ ఫర్ అ ప్రేయర్ వారియర్. నాతో కలిసి ప్రార్థన చేసేవారు కావాలని ఏడ్చాను నేను. ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు, శ్రమలు చెప్తారు. దేవుడు వారికి ఆన్సర్ ఇస్తాడు. నేను ప్రార్థన చేసినాక, వేదనతో, దుఃఖంతో ప్రార్థన చేసినాక కొన్నిసార్లు నేను గమనిస్తాను, దేవుడు వారికి జవాబిస్తాడు. జవాబు ఇచ్చినాక అట్టే పరారు, మళ్ళా రారు. కనీసము మీరు ప్రార్థన చేస్తారు, మాకు వివాహం జరిగింది, మాకు బిడ్డలు పుట్టారు, ఎప్పుడు గుర్తు రాలే, నేను మర్చిపోయేవారు. నేనేమో ఇక్కడ ఉపవాసాలు ఉండేదాన్ని, నేనేమో ఏడ్చుకుంటూ, తలనొప్పి వచ్చేంత వరకు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని. ప్రసవం అది నా మంచితనంగా దేవుడు పెట్టిన వేదన, దుఃఖము. ప్రార్థన చేసేదాన్ని.
ఆ తర్వాత పిల్లలు పుట్టినాక పిల్లలకి ఏదో జబ్బో ఏదన్నా వస్తే అప్పుడు ఫోన్ చేసి, అక్క మీరు ప్రార్థన చేశారు నాకు పెళ్ళి అయింది అంటే, వావ్ ఇప్పుడా అంటే, ఎప్పుడో. వెరీ గుడ్ నాన్న, హస్బెండ్ అందరు మంచిగా ఉన్నారు, అంత బాగుంది, కానీ నా బేబీ అంటే బేబీ పుట్టిందండి. బేబీ కూడా పుట్టింది, మరి నేను గుర్తు రాలేదా అమ్మ అంటే, గుర్తొచ్చారు అనేక సార్లు, కానీ బిజీ అయిపోయాను అక్క. నేను ఒకటే మాట అని, ఐఎమ్ జస్ట్ అ కాల్ అవే, అ మెసేజ్ అవే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు చిన్న 1% కార్యం చేసిన మీరు తిరిగి వచ్చి యాజకులకి చెప్పమన్నాడు, వారికి చెప్పమన్నాడు. వారికి ఆ భారం ఉంది. వారు నీతో పాటు నీ తల్లిదండ్రులు నీ కుటుంబ సభ్యులు సంతోషించాలని నువ్వు చెప్పుకుంటా ఉంటే, ఫస్ట్ నా మమ్మీకి చెప్పాలి నాకు జాబ్ వచ్చింది లేదు, ఫస్ట్ కాపర్లుగా ఉన్న నీ కొరకు ప్రార్థన చేసిన నీ సేవకులకి చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలాగ సంతోషిస్తారు, వారు నిన్ను కన్నారు, కానీ ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులు ఆత్మలో పరవశిస్తారు. ఆత్మలో పరవశించేది నేను ఏ దేవుణ్ణైతే నేను ప్రకటిస్తున్నానో ఆ దేవుని ద్వారా వీరు మేలు పొందుకుంటున్నారు. ఐ యామ్ ఇన్ ద రైట్ టీమ్. ప్రతిసారి ఎంకరేజ్ అవుతూ ఉంటాం, మీరు చెప్పాలి. లాస్ట్ వీక్ ప్రీతి యూఎస్కి వెళ్ళినప్పుడు వీసా వచ్చినప్పుడు వాళ్ళ డాడీకి ఫోన్ చేయలేదంట. ఫస్ట్ గీతా సిస్టర్ దివ్యాక్కకి ఫోన్ చేయమని చెప్పేది. తను ఫోన్ చేసి చెప్పింది. నాకు తెలియదు ఫస్ట్ చెప్పాలని నాకు కాదు, కానీ బట్ లెట్ అస్ నో, బికాజ్ మీ దేవుని యొక్క సంతోషంలో ఆనందంలో మేము కూడా పాలు పొందుకుంటాం. ఆమెన్, హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ బీన్ బ్లెస్డ్ ఇన్ సో చర్చ్. నేను ఈ గత 5 దినాలు కూడా అదే ప్రార్థన చేశాను. ఏమని అంటే, ఈ 6 yearsలో 2018 నుంచి 2024 వరకు ఎవరైతే బ్లెస్ అయ్యారో ఈరోజు సాయంకాలమైన వారు రావాలి ప్రభువా. ఏదో ఒక రూపంలో బ్లెస్ అయిన వారు ఉండాలి ప్రభువా. దే హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సో చర్చ్ యానివర్సరీ. ఆమెన్, హల్లెలూయా. ఒక భారంతో నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు బలమైన వాక్యాన్ని ఇచ్చేవాడండి. ఒక్కటే నేను చెప్తాను, ఈ 6 yearsలో దేవుడు నాకు ఇచ్చిన వాక్యాలు బట్టి నేను రాసుకుంటున్నా. నా బుక్స్ నిండిపోయాయి, చాలా బుక్స్ ఉన్నాయి. మామూలు చిన్నవి కాదు, పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి, నిండిపోయాయి. ప్రతిసారి దేవుడు నన్నైనా నలగొట్టాడేమో, కానీ నేనైనా బాలేని, ఈరోజు నేను నీ డ్యూటీ చేయలేను, నువ్వు నాకు అప్పగించిన పని నేను చేయలేను ప్రభువా అంటే నన్ను దేవుడు నిలబెట్టుకొని మీ కొరకు చక్కని సందేశాన్ని దేవుడు దయచేసేవాడు. ఒకటే నేను చెప్పగలను ఏంటంటే, జీసస్ లవ్ సో చర్చ్ అ లాట్. ఆయన ప్రతినిధిగా, అంబాసిడర్గా నేను గ్రాండ్ అంబాసిడర్గా నేను చెప్పగలిగింది ఒక్కటే మాట. నేను ఈ రోజు ఎస్పెషల్లీ యానివర్సరీ దినం మీ అందరినీ వ్యక్తిగతంగా దేవుడు చాలా ప్రేమిస్తున్నాడండి. నా కన్నీరు, మేము పడిన శోధనలు, హీస్ అలవింగ్ us to go through that so that మీరు జస్ట్ చల్లగా ఏసీలో కూర్చొని ఆ 3 గంటల సేపు ఆరాధించడానికి దేవుడు ఒక దినమంతా మమ్మల్ని నలగొడతాడు. అంటే మేము చాలా శ్రమల పాలైన వారం కాము, కానీ ఆ శ్రమలు లేకపోతే మేము పాస్టర్స్ కాము. ఆ బాధ లేకపోతే వాక్యము భారంతో మేము చెప్పలేము. మేము చెప్పే ప్రతి మాట మీకు లెక్చర్గా ఉంటుంది. కాబట్టి నీ సేవకుని నేను ప్రేమించాలి. ఒక మాట నేను చెప్తానండి సంగమా, ప్రతి ఆదివారము విశ్రాంతి దినము దేవుని దృష్టిలో ఘనమైన దినం, మనోహరమైన దినం. దాని కొరకు దేవుడు మా ఉద్యోగాలను ఆపేశాడు, మా జీవితాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఇంకొక ట్రాక్లోకి మమ్మల్ని తీసుకొచ్చాడు. We are here, pastors are here to serve the church, to minister his word. ఆయన వాక్యము ఇక్కడ ఏదైతే వెల్లడవుతుందో అది మీ జీవితంలో ఆ వారమంతా వెలుగు మీకు కలుగుతుంది. వాట్ యు విల్ గో త్రూ, గాడ్ విల్ స్పీక్ త్రూ హిమ్, త్రూ మీ, టు యూ. ఆమెన్. దేవుడు ప్రతి మాట కూడా 7 సార్లు పరిశుద్ధపరచబడి మాకిస్తే మీకు వడ్డిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. శోధకుడు వస్తాడు, మాకు కూడా శోధనలు ఉంటాయి, మేము ఆ మహాపరిశుద్ధులం నో, మీకంటే రెట్టింపు శోధన వస్తుంది.
మీకంటే రెట్టింపు యాక్సెస్ ఉంది మాకు పాపంలోనికి. టెస్టింగ్. నా భర్తను అడిగితే, నా భర్త ఎందుకు అంటున్నానంటే, హీ సా మీ వెరీ క్లోజ్. ప్రతి దినము నా భార్య దేవుడు అప్పచెప్పిన టెస్ట్ పేపర్స్లో టెస్ట్ క్వశ్చన్స్ రాస్తూ ఉంటుంది, ఆన్సర్స్ రాస్తూ ఉంటుంది. ప్రతి దినం గాడ్ విల్ హ్యాండర్స్ ఓవర్ అ టెస్ట్ పేపర్. చాలా ఫెయిల్ అయిపోయాను నేనైతే, అయినా మళ్ళీ రాపించేవాడు. ఓర్పు నేర్పించాడు, సహనం నేర్పించాడు, ప్రేమ నేర్పించాడు. నా చేత మేలు పొందుకున్న వారు నాకు అగెయిన్స్ట్గా నిలబడినప్పుడు నాకు వాళ్ళ మీద ద్వేషం వచ్చేది. వారిని ఎప్పుడు పగ తీర్చుకోలేదు, కానీ నా హృదయంలో వారి మీద ఒకలాంటి దుఃఖం వచ్చేది, వేదన వచ్చేది. ఎంత చేసినా ఇంతే అనే దుఃఖం వచ్చేది. దేవుడు నాకు నేర్పించాడు, వారిని తిరిగి ప్రేమించి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. యోబుకు నేర్పించినట్టుగా దేవుడు నాకు నేర్పించాడు. యోబు అంటాడు, మీరు ఆదరణకర్తలు అనుకున్నాను, కానీ మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కారు. మీరు నాకు మేలు చేయడానికి రాలే, హాని కీడు చేయడానికి వచ్చారు. దేవుడు అంటున్నాడు, యోబు నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నీ క్షేమ స్థితి నీకు నేను తిరిగి ఇస్తాను. హల్లెలూయా. యోబు ప్రార్థన చేశాడా? 37 లేక 36 అధ్యాయాలు మనం చూస్తే యోబు స్నేహితులకు ఏముంటుందండి? ఒక కంప్లైంట్ అండ్ యోబుని ఒక స్టాంప్ వేసేవారు, ముద్ర వేసేవారు. నువ్వేదో చేసావు, నీ పిల్లలు ఏదో చేశారు, అందుకే ఇది. సో ఇవన్నీ చేస్తున్నా కూడా దేవుడు ఒక్కటే మాట అంటాడు, యోబు యూ ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్స్. వెంటనే యోబు ప్రార్థన చేసిన వెంటనే తిరిగి దేవుడు ఆయనకి క్షేమస్థితిని దేవుడు దయచేశాడు. దేవుడు నేర్పిస్తూ ఉంటాడండి. అందుకే నేను ఒకటే చెప్తాను, ఈరోజు 6th యానివర్సరీ మీరందరూ కూడా సేవకులు కావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సేవకులు, నాకు ఇష్టమైన వాక్యం ఒకటి చెప్పనా, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఇంకా నా తండ్రి ఆయనను ఘనపరుస్తాడు. దట్ ఈస్ వై ఐ వాంట్ యు ఆల్ టు బీ మినిస్టర్స్ ఆఫ్ ద హోలీ అండ్ మైటీ ఆల్మైటీ గాడ్. ఆమెన్. దేవుడు ఎక్కడ ఉంటాడో మనం అక్కడ ఉంటాము సేవకులు. ఒకవేళ పాపం చేయాలని అనిపించినా కూడా దేవుడు జరిగించాడు. ఆమెన్. హల్లెలూయా. ఒక మాట నేను చెప్తానండి, లూకాసు వార్త 10వ అధ్యాయము. కెన్ యు రీడ్ 30? అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి. చాలండి, నేను ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. యేసయ్య ఒక ఉపమానం చెప్తా ఉంటున్నాడు. ఒక్క మనుషుడు ఎక్కడి నుండి, యెరూషలేము అంటే ఏంటి? సంఘము. యెరూషలేం అని వాక్యంలో ఉంటే దేవుని యొక్క టెంపుల్ ఇస్ ఇన్ జెరూసలేం. దానియేలు టైమ్స్లో కూడా వారు ఏమంటారు, దాస్యత్యంలో బబులోన్ దేశానికి వెళ్ళినప్పుడు యెరూషలేం వైపు తన కిటికీలు తెరిచి యెరూషలేం వైపు చూసి ఆయన ప్రార్థన చేసేవాడు. అంటే యెరూషలేము ఏంటి అంటే దేవాలయం ఉండు స్థలము. ఓకే, సో జెరూసలేం అంటే ఆయన సన్నిధి అనుకుందాం. ఓకే, ఒక మనుషుడు చర్చ్ నుండి లేక మందిరం నుండి ఆయన సన్నిధి నుండి యెరికో పట్టణం, యెరికో అంటే పాపం, విగ్రహారాధన జరుగు స్థలం యెరికో. అందుకే యెరికో గోడలను దేవుడు కూల్చేశాడు. భయంకరమైన విగ్రహారాధన, లోక భోగాలు ఉండే స్థలము. అయితే ఈ మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ సంవత్సరం అంతా ప్రియ సంగమా, దేవుని సన్నిధి నుండి ఈ లోక భోగాల వైపు, ఆ పట్టణం వైపు నువ్వు ప్రయాణమై నువ్వు వెళ్ళుచు ఉంటుండగా దొంగల చేతిలో చిక్కుకుంటావు. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ చర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చర్చ్ ఏంటి అంటే ఆయన మంద, ఆయన కాపరిగా ఉంటాడు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అంటూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? యెరికోకి వెళ్తున్నావు. యెరూషలేంకి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికి వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం.
ఆయన మందలో మనం ఉన్నప్పుడు దొంగ కాచుకొని ఉంటాడు, తోడేలు వస్తారు, తోడే లాంటి వారు వస్తారు, నీ జీవితం పాడు చేసేవారు వస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో నాటబడిన వారు ఎలా ఉంటారు చెప్పండి? ముసలితనములో వారు ఇంకా చిగురు పెడతారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. డోంట్ మిస్ చర్చ్, డోంట్ లీవ్ చర్చ్. ఏదైనా జరిగినా వెంటనే నీ ఇమోషన్స్కి తావునివ్వకు. నువ్వు అక్కడే ఉండి ప్రార్థన చేయి, అక్కడే నిల్చొని ప్రార్థన, వీలైతే దూరంగా ఉండైనా ప్రార్థన చేయి, బట్ డోంట్ బీ అవే ఫ్రమ్. ఎందుకు 36వ కీర్తనలో ఏముంది? ఆయన మందిరంలో ఏముంది? ఒకసారి చద్దాము. 36:8 త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన, చదుదాం అందరము. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగి. నీకెందుకు దుఃఖం వస్తుంది? చూడండి, ఈ లోకంలో రెండు రకాల శ్రమలు ఉంటాయి. దేవుడు శ్రమలు పెట్టాడు, కానీ ప్రమోషన్ ఇవ్వడానికి దేవుడు టెస్ట్ చేస్తాడు. అది శ్రమ కాదు, అది టెస్ట్ పేపర్స్ రాయడం, ఎగ్జామినేషన్. అది శ్రమ అనుకున్నవాడు వేస్ట్. ఎగ్జామ్ పెడతాడు దేవుడు. రెండోదిగా లోకంలో ఉన్న వారికి దేవుడు, సాతానుడు శ్రమలు పెడతాడు. లోకంలోనికి వెళ్ళిపోయిన వారికి విపరీతమైన తీవ్రం, భక్తిహీనులకి ఎప్పుడు శ్రమలే అంట. కానీ నీతిమంతుడు ఏంటండి? శ్రమలో నుండి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించాను. ఆమేన్. సో దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆయన మందిరంలో ఏముందండి? ఆ పాటలే కదా, ఆ మొకాలే కదా, అవే కదా? నో. నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు నీకు సమృద్ధి ఇవ్వాలని, నీకు సంతృప్తితో దేవుడు నింపి నేను పంపిస్తూ ఉంటాడు. అందరిని బట్టి దేవుడు మమ్మల్ని నియమించాడు. అందరిని బట్టి అన్నీ వదులుకొని ఫ్రెండ్షిప్ కట్ చేశాడు, ఇంట్లో కుటుంబాలను కట్ చేశాడు. అంటే మేము కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, కానీ ఆ మీకున్న ఆ కుటుంబాల మధ్యలో ఉన్న ఆ ప్రీతి అది లేదు. మాకు ఒకటే ప్రీతి ఏంటని సంఘం. అందుకే సో ఫ్యామిలీ అంటూ ఉంటాం. మీరు తప్ప మాకెవరు లేరు, ఉన్నారు. ఎప్పుడైనా మాకు ఏదైనా కావాల్సిన వచ్చిన మా ఫ్యామిలీ ఉంటుంది, కానీ మా సంఘము ప్రాణం ఇస్తుంది అనుకుంటాం మేము. సంఘంలో ఏదైనా అవుతే ఫస్ట్ నాకు హార్ట్ అటాక్ వస్తుంది. సంఘంలో ఏదైనా జరిగితే నేను ఊరుకోను, నేను బాధపడతాను, మొరపెట్టుకుంటాను, పోరాడతాను. ఎజెకియల్ 34:5-6 ఒక్కసారి చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. వీ విల్ స్కాటర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ షెపర్డ్. గొర్రెల కాపరి లేకపోతే గొర్రెలన్నీ కూడా ఇటు అటు ఏమైపోతాయండి? చెదిరిపోతాయి. చద్దాం 34:5-6. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయాయి. ఏంటండి? చెప్పండి, మీరు చెప్పండి. మీరు అనుకుంటున్నారు, మాకెందుకండి పాస్టర్స్, మాకెందుకండి సంఘము? మీరు అనుకుంటున్నారేమో, ఈ లోకం అనుకుంటుంది, మనం అనుకోకపోయినా వచ్చే తరం వారు అనుకుంటారు. కానీ మనము చెదిరిపోతాము. మన స్వభావం గొర్రెల వంటిది. దేవుడు మనుషులను చేసినప్పుడు అమాయకంగా చేశాడు. బలహీనులుగా ఉంటాం మనము కేవలం దేవుని మీద ఆధారపడే విధంగా ఉంటాము. మన యేసయ్య మనకు ప్రతిసారి కనబడకపోవచ్చు, కానీ ఆయనే ప్రధాన కాపరి. సారీ ఫర్ మై లాంగ్వేజ్. అలాగే దేవుడు సేవకులను కాపలుగా పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, మీకు దుఃఖం వచ్చినప్పుడు మీరు కూర్చొని ఈ మాటలు వింటున్నప్పుడు మీరు చెదిరిపోకుండా. అంతేకాదు, చూడండి, చెదిరిపోయి ఎక్కడ పడతారంట? సకల అడవి మృగములకు ఆహారం అవుతాం మనము. ఇందాక మనం చదివాం, యెరూషలేము నుండి దిగిపోయాడనుంది తెలుగులో. దిగిపోతాం మనము. దేవుని సన్నిధిలో ఉండకపోతే దిగిపోతాం. 2 వారాలు దేవుని సన్నిధికి రాకపోతే నీకు నెమ్మది పోతుంది. 3 వారాలు రాకపోతే చిరాకు పడతా ఉంటావు ప్రతి విషయానికి. 5 వారాలు రాకపోతే నీకు తెలియకుండానే నీవు 5 అంతస్తులు 10 అంతస్తులు కిందకు మెట్లకు ఎక్కడో కింద దిగిపోతూ ఉంటావు. యు హ్యావ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. చిన్న కడుపు నొప్పి వస్తే ఆ కడుపు నొప్పితోనూ దేవుని సన్నిధికి రా. దేవుడు అంటున్నాడు, నా గొర్రెలకు స్వస్థతను ఇస్తాను, నూనెను రాస్తాను. ఆ యెరూషలేమును వదిలిపెట్టి ఆయన యెరికోకు వెళ్తున్న ఆ వ్యక్తి గాయపడ్డాడు.
దొంగలు వచ్చారు, కొట్టారు. బైబిల్లో ఉంది, కొర్ర ప్రాణముతో ఉన్నాడంట. ఏ ప్రాణంతో? కొన ఊపిరితో ఉన్నాడు. కొన ప్రాణముతో అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. దేవుడు తన కాపర్లను నియమిస్తాడు. వారు నూనె పూస్తారు, ద్రాక్ష రసమును పోస్తారు. ఈరోజు నీవు చెదిరిపోకుండా ఉండడానికి దేవుడు సంఘం అనే ఒక బండ మీద దేవుడు నిన్ను స్థిరపరచడానికి చూస్తూ ఉంటున్నాడు. డోంట్ లీవ్ చర్చ్. నీవు చెదిరిపోకుండా ఉంటావు. ఆమెన్. దొంగ ఇంకో చూడండి, ముగిస్తాను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటను చెదిరిపోయినను. ఎక్కడ తిరుగులాడుతూ ఉంటామండి? పర్వతములన్నిటి మీద వెళ్తూ ఉంటాం. మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, తృప్తి ఉండదు. నీకు ఎంత పెద్ద జాబ్ అయినా ఉండదు. చాలామంది అంటారు, పొద్దున్న సర్వీస్కి వస్తాము. నేను అడిగాను, Jan 7th మరి వస్తున్నారు కదా అంటే, సాయంకాలం సర్వీస్కి వస్తామని. మరి పొద్దున సండే అండి అన్నాను. విశ్రాంతి దినము, అది తప్పకుండా మనం ఆచరించాల్సిందే. విశ్రాంతి దినమును ఆచరించేవారంట మనోహరమైన స్థలంలో నిలబడతారంట, దేశంలోనే ఉన్నతమైన స్థితిలో ఉంటారంట. నువ్వు ఎన్ని పర్వతాలు ఎక్కు, దేవుడు నీకు చూపించిన సంఘంలో నీవు రాకపోతే నీవు ఆ రోజు ఏమైపోతావు? ఎన్ని కొండ మీద నువ్వు తిరుగులాడుతూ ఉంటావు. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించు వాడు ఒక్కడును లేడు, వెతకవా. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ షెపర్డ్స్. ఎవరైతే మీ కొరకు ప్రార్థన చేస్తారో అలాంటి షెపర్డ్స్ కొరకు దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మేము ఎవరం అంటే, మేము మీ ఆత్మలకు కాపర్లుగా ఉన్నామండి. మీకు కాదు, మీ ఆత్మలకు ఆత్మీయంగా నడిపించడానికి. చాలామంది అంటూ ఉంటారు, నేను దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, నాకేం జరిగింది? నీకు తెలియకుండా నీ ఆత్మ ఫలిస్తూ ఉంది. ముసలితనంలో నువ్వు చూస్తావు రిజల్ట్. చిగురిస్తూ ఉంటావు. దేవుడు నిన్ను పీల్చుకునే వరకు, పరలోక రాజ్యం వరకు చిగురిస్తానే ఉంటావు. అంతటి దీవెన మీ అందరికీ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి మీరు రావాలి. జెరూసలేంని మానుకొని దిగిపోయి వేరొక చోటుకి వెళ్తారా? దేవుడిని అడగండి, ప్రభా నాకు మీకు ఒక మాట చెప్తానండి. 6 ఏళ్ళుగా అందరు నాకు వచ్చి సాక్ష్యం చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసేవానండి గచ్చిబౌలికి వచ్చి, మాకు ఒక సంఘం చూపించండి అంటే దేవుడు సో చర్చ్ని చూపించాడని. 90% ఆఫ్ ద పీపుల్ హియర్ ప్రేడ్ దట్ వీ వాంట్ అ చర్చ్. ఆమెన్. మీకు అటువంటి ప్రార్థన ఆత్మ ఉంటే దేవుడు తనకిష్టమైన సేవకులను మీ కొరకు నిర్మించి ఉన్నాడు. ఆమెన్. నేను పాస్టర్ గారు కానీ మేము దేవుని సేవ చేస్తాము. ఊపిరి ఆగేంత వరకు, మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చుకునేంత వరకు దేవుని యొక్క మాట మారదు. ఆయన వాక్యము ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మోకాల మీద ఉండి ప్రతిదినం, అయ్యా నీ బిడ్డలకి మేత స్థలము చూపించండి. వీలాస్కి మీరు చెదిరిపోవడమో దేవుని చిత్తం కాదు, మాకు ఇష్టం లేదు. చెదిరిపోకండి. కుటుంబాలు చెదిరిపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. పిల్లలు చెదిరిపోతున్నారు. ఎవరు సరిగ్గా ఉంటున్నారు ఈ లోకంలో? ఇప్పుడు ఎక్కడ చూసినా పాపము, ఎక్కడికి వెళ్ళానన్న భయం. ప్రతి స్థలము జారు బండలాగా ఉంది. ఎక్కడ జారి పడిపోతాం, మరణం పొందుకుంటాము, పాపంలో పడిపోతామో. వీ డు నాట్ నో. యూ నీడ్ అ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ. ఆమెన్. అండ్ దేవుడు ఆ సంఘాన్ని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. SOW దేవుడు ఇచ్చిన పేరు. సో చర్చ్. అసలు చర్చ్ అనే నాకు అస్సలు మినిస్ట్రీ అంటే ఇష్టం ఉండేది కాదు. దగ్గర నుండి చూసాను మినిస్ట్రీ. ఐ డోంట్ లైక్ చర్చ్ అంటే అస్సలు. దేవుడు చూపించాడు స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్స్. Revelation 7:17, Revelations 21. నాకు దాదాపు 3 సార్లు లేక 7 సార్లు దేవుడు ఈ మాటను వేరే వర్సెస్లో దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్స్. ఏలయనగా సింహాసనం మధ్య మందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునుగాక. దేవుడే తుడిచివేయునుగాక. కళ్ళు మూసుకుందామా? దేవుని సన్నిధిలో అడుగుదామా? లార్డ్, నువ్వు స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్స్ అని చూపించావు నాయన. నీ సేవకుల్ని నువ్వు నియమించి ఉన్నావు నాయన ప్రభ. నా మంచి కాపరిగా ఉన్నావు నాయన. మేతగల స్థలంలో నన్ను తీసుకెళ్తున్నావు నాయన ప్రభ.
నా జీవితంలో నువ్వు చేయబోయే కార్యాలు బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. నేను చెదిరిపోకుండా ప్రతి పర్వతం దగ్గర, ప్రతి మనిషి దగ్గర, ఎవ్రీ పర్సన్ ఐఎమ్ సీకింగ్ లార్డ్. కానీ నీ యొద్దకు నేను రావట్లేదు నాయన ప్రభా. ఈరోజు నాయన బడిన వ్యక్తిగా నేనున్నాను. ఆ యెరూషలేమును మానుకొని ఆ యెరికో ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తిగా నేను ఉంటున్నాను నాయన. గాయపడ్డాను, దొంగలు ఉన్నారు, దొంగతనం చేశారు ప్రభా, నన్ను నష్టం చేశారు, నాకు హాని కలిగించారు, నన్ను గాయపరిచారు, నన్ను కొట్టారు నాయన ప్రభా. అయినా నీ యొద్దకు రావట్లేదు నాయన. ఈరోజు ప్రభా యెరూషలేముని నేను వదులుకోకుండా సాయం చేయండి. 65వ కీర్తనలో ఉన్నట్టుగా ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో, ఆయన మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని మేలుతో నింపుతాడని 65:4 కీర్తనను మనం చూస్తూ ఉంటున్నాము. అట్టి మేలు మీరు పొందుకొందురుగాక. నీ ప్రతి బాష్ప బిందువు ఈ స్థలంలో తుడిచివేయబడునుగాక. నీ ప్రతి ఒక్క అవసరత అక్కర ఈ స్థలంలో సమృద్ధితో నింపబడునుగాక. ఆయన ఆవరణలో నివసించినట్లు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ధన్యుడు అని దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధ ఆలయంలో నువ్వు చెదిరిపోవు, నీ జీవితం చెదిరిపోదు. దేవుడిచ్చే వాక్యములు, ఉపదేశములు దుడ్డు కర్రగా నిలిచి నీ జీవితంలో ప్రతి అడుగు వేస్తుండగా ఈ సంవత్సరంలో దేవుడు అట్టి కార్యమును చేయనుగాక. మనమందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. నీవే నా మంచి కాపరివి నాయన, నన్ను నడిపించు ప్రభా తండ్రి. అయ్యా యేసయ్యా, శ్రమల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను ప్రభా. బట్ యు ఆర్ మై షెపర్డ్. యెహోవా నీవే నా కాపరి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. దిస్ చర్చ్ ఇస్ బిల్ట్ అప్ ఫర్ యూ. నీ కోసం, మా కోసం కాదు, నీ కోసమే. చెప్పండి, నా కోసం ఇంత సంఘాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఐ విల్ ప్రే ఫర్ దిస్ చర్చ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ఈ యొక్క సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తాను జీవించినంత కాలం వరకు. ఈ సేవకులకు నేను చేస్తాను, ఎందుకంటే నా కోసం నియమించావు కదా, నా కోసం ఉంచావు కదా నాయన. నన్ను మేలు చేత తృప్తిపరచడానికి నీవు నా కోసం ఉంచిన ఈ సంఘాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. నా కాలు ప్రతి వారము ఈ సంఘంలో మోపబడునుగాక. నేను చెదిరిపోకుండా, ప్రతి పర్వతంలో తిరుగులాడకుండా అయ్యా నీవు నన్ను స్థిరపరచు, నీవు నన్ను ఎస్టాబ్లిష్ చేయండి ప్రభా. సుఖములంటూ లోకమంటూ నీదు వాక్యము మరచి, నీదు సన్నిధి విడిచితే, నీదు సన్నిధి విడచితే, సుఖములంటూ లోకమంటూ నీదు వాక్యము మరచితే, నీదు సన్నిధి విడచితే, యేసయ్యా ప్రేమమూర్తివయ్యా, నాతి క్రమములు క్షమించి జాలి చూపితివి. యేసయ్యా ప్రేమమూర్తివయ్యా, నాతి క్రమములు క్షమించి జాలి చూపితివి. ఎంత మంచి కాపరి, ఎంత మంచి కాపరి, యేసే నా ఊపిరి. ఎంత మంచి కాపరి, యేసే నా ఊపిరి. తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా, నీ ప్రేమ చూపినావయ్యా. తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా, నీ ప్రేమ చూపినావయ్యా. నా తలంపులు, నా క్రియలు నీకు తెలిసేయున్నవి. నీవే నిర్మాణకుడవు. నా తలంపులు, నా క్రియలు నీకు తెలిసేయున్నవి. నీవే నిర్మాణకుడవు. యేసయ్యా ప్రేమమూర్తివయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పించెదను.
సమర్పించెదను. ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి, ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి. తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా, నీ ప్రేమ చూపినావయ్యా. తప్పిపోయిన గొర్రె నేను వెదకి కనుగొన్నావయ్యా, నీ ప్రేమ చూపినావయ్యా. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, మా మంచి కాపరి అయిన తండ్రి నీకు వందనాలు. తప్పిపోయే గొర్రె పిల్లలుగా మేము ఉంటున్నాము. చిన్న తోడేలు చూడగానే, దొంగను చూడగానే భయపడుతూ అయ్యా ప్రభ తండ్రి మీ దిక్కు వైపు మేము చూసిన ప్రతిసారి నాయన మంచి కాపరిగా ఉండి మమ్మల్ని వెదకి రక్షించుకున్నావు నాయన. వెదకి వెదకి మా ఎంట వచ్చి నాయన, నాకు 99 గొర్రెలు ఉన్నాయి కదా, నీవెందుకు అనుకోలేదు నాయన, మా కోసం వెతికి వచ్చావు నాయన. నీకు వందనాలు ప్రభా. అవిధేయత చూపించాము, మీకు వ్యతిరేకంగా జీవించే, ద్రోహం చేస్తూ జీవిస్తున్నా కూడా మమ్మల్ని వెతికి వచ్చే మంచి కాపరివి నాయన. ఇదిగో నీవు నీ బిడ్డల కొరకు, నీ మంద కొరకు సంఘాన్ని స్థాపించావు నాయన. సేవకుల్ని నలగొట్టడానికి ఇష్టపడ్డావు నాయన ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, నలగొట్టబడిన ఆ ఫలము అయ్యా ఎక్కువగా రసము, ఎక్కువగా ప్రభా తండ్రి ఫలం ఇస్తుంది నాయన. అట్టి కృపను మాకు దయచేయండి నాయన. మా లోక భోగాలు తీసివేయండి ఈ సంవత్సరము నాయన. మా పాపపు ప్రాచీన స్వభావమును కొట్టివేయండి ఈ రోజు నాయన ప్రభా. ఈ రోజు నుంచి నీ సన్నిధిలో మేము నిలబడాలి నాయన. నీ కొండ మీద, పరిశుద్ధ కొండ మీద మేము నిలబడాలి. నీ మందిరంలో ఉన్న సమృద్ధి వలన ఈ సంఘము తృప్తిపరచబడాలి నాయన ప్రభా. ప్రతి బిడ్డ యొక్క ఆశలో అక్కర్లు తీర్చబడాలి ఈ సంఘము ద్వారా నాయన ప్రభా. నీకు దూరంగా వెళ్ళిన ఆ వ్యక్తి, యెరూషలేం నుండి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి యెరికో మధ్యలో దొంగతనము చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, కొన్న ప్రాణంతో ఉన్నాడు. మాకు ఆ స్థితి వద్దు నాయన ప్రభా. నీ ప్రసన్నత, నీ గుడారంలో ఉన్న క్షేమము మాకు దయచేయండి నాయన. నీ సేవకుల్ని దీవించండి నాయన. మంచి ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. మంచి జ్ఞానం, వివేచన వరమును దయచేయండి. ఇంకా ఎక్కువ ప్రేమ, ఇంకా ఎక్కువ అభిషేకమును దయచేయండి. ఇంకా ఎక్కువ ప్రార్థన జీవితమును దయచేయండి. ఇంకా ఎక్కువ ప్రసవ వేదన పడుటకు సహాయమును దయచేయండి. నీ గొర్రెలను ప్రభాతండి, మందవలే ప్రభాతండి. దావీదు ఎలాగైతే నేర్పరితో నడిపించాడు అలాగా మేము నడిపించును గాక. నీకు ఇష్టమైన సేవకులుగా మమ్మల్ని చేసి నీ సంఘాన్ని, నీవు కట్టిన నాటిన ఈ సోల్ చర్చ్ అనే మొక్కను విస్తరింప చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.